నమస్తే. మరోసారి రాష్ట్ర సర్కార్ బీసీలని మోసగిస్తుంది. 42% రిజర్వేషన్లు ఇవ్వడంలో వెనుకడుగు వేస్తా ఉంది. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి అండ్ బీజేపీ, మరో పక్కన బీఆర్ఎస్ మూడు పార్టీలు కూడా మూకుమ్మడిగా బీసీలను మోసం చేసేందుకే వాళ్ళంతా కూడా కంగరం కట్టుకున్నారు. వాళ్ళ యొక్క కుట్రను బహిర్గతం చేస్తామన్నటువంటి అంశాన్ని సైతం కూడా బీసీ నాయకులు కూడా ప్రత్యేకంగా వాటిని ప్రెస్ మీట్ల ద్వారా కూడా వెల్లడిస్తా ఉన్నారు. రానున్నటువంటి రోజులలో మేము బస్సు యాత్ర ద్వారా చైతన్యపరుస్తామన్నటువంటి అంశాన్ని కూడా వాళ్ళు తెలియజేస్తారు. వాళ్ళు బస్సు యాత్ర దేనికోసం, ప్రజలను ఏ విధంగా చైతన్యపరుస్తారు, రానున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వాళ్ళ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతా ఉంది, ఇదే సంబంధించిన అంశం గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బైరి శేఖర్ అన్న ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటిదన్నా మీ యొక్క కార్యాచరణ ఏంటిది, రేపు ఏం చేయబోతా ఉన్నారు? ఈ యొక్క కాంగ్రెస్ రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ, అదేవిధంగా బీజేపీ రామచంద్రరావు, ఈ బ్రాహ్మణ, ఈ రెడ్డి, ఈ వెల్మ అనాది కాలంగా అనేక సంవత్సరాలుగా బీసీలని సర్వనాశనం చేసి విద్య, ఉద్యోగ, రాజకీయ, సామాజిక అన్నిట్లో వెనుకబాటుతనంలో వేసినటువంటి ప్రధాన వర్గాలు ఇవి రాజకీయ కుటుంబాలు, రాజకీయ వర్గాలు. అదే విధంగా తరతరాలుగా పీడనకు గురి చేసి, అదే విధంగా అణిచివేతకు గురి చేసినటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ రెడ్డి, వెల్మ, బ్రాహ్మణ వర్గాలు. అదే విధంగా తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం కంటే ముందు కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క జీవితాలను భగ్నం చేసి, జీవితాలను బుగ్గిపాలు చేసి, భూమి విముక్తి కోసం వెట్టి చాకిరిలో ముంచినటువంటి వర్గాలు ఈ వర్గాలు. ఈ బీసీలు ఒకటే గ్రహించాలి. ఏ వర్గాలు అయితే సాయుధ రహితంగా పోరాటం కంటే ముందు మన మీద దొరగిరి, పటేలగిరి, పటవారిగిరి చెలాయించినాయో అదే వర్గాలకు మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, సర్పంచ్ చేసుకోవటం మనం చేసిన పెద్ద తప్పిదమని తెలియజేస్తా ఉన్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఇప్పటికైనా మీలో రాజకీయ చైతన్యం రగలకపోతే రాబోయే కాలంలో అత్యంత ఘోరంగా పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తాయి. ఏ విధంగా అయితే యూదులను ఏ విధంగా అయితే చంపారో, యూదులను బయట దేశాలలో ఏ విధంగా అయితే అక్కడ రక్తపాతం చేసిరో హిట్లర్ లాంటి వాడు, అట్లాంటి రక్తపాతాలకు వేల లక్షల రెట్లు రక్తపాతం చేస్తున్నారు. అది కనిపించని హింస మనం తెలియజేస్తా ఉన్నాం. మన ఆర్థికంగా దోచుకుంటున్నారు, రాజకీయంగా దోచుకురు, సామాజికంగా గౌరవం లేకుండా ఈ కులాలని ఇప్పటికీ నల్గొండ లాంటి ప్రాంతంలో సర్పంచ్ చేస్తున్న అభ్యర్థికి మూత్రం దాపించినటువంటి దుర్మార్గమైన చర్య తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అందుకే బీసీ వర్గాలకు ఒకటే చెప్తున్న, బీసీ కులాన్ని చైతన్యమై రాజకీయంగా మనం ఎదిగి ఈ యొక్క మూడు పార్టీల దుర్మార్గ ఆధిపత్య వర్గాలని మనం నిలువున రాజకీయ శిరచ్ఛేదనం చేయకుంటే ఈ రాష్ట్రంలో మనం బతుకు ఈడ్చలేమని తెలియజేస్తా ఉన్నాను. అందుకే బీసీ సోదరులకు ఒకటే తెలియజేస్తా ఉన్నాను, ఏ విధంగా అయితే సర్పంచ్ ఎన్నికల్లో 17% మనం కుదిస్తే 17 కాదు బిడ్డ 62% ఉన్నామని చెప్పి 52% మనం గెలుచుకున్నాం. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మనకు అన్యాయం చేశారు కాబట్టి 42% రిజర్వేషన్ అమలు చేయకుండా మేము ఎన్నికల పోవని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మీరు బస్సు యాత్ర ద్వారా ఎన్నికల్లో మేము బీసీలను చైతన్యపరుస్తాము, దానికోసం మీరు యాత్ర అంటా ఉన్నారు. ఇక్కడ ఈ యొక్క హైదరాబాద్ నడిగొడ్డున ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పైన మీరు కేవలం ప్రెస్ మీట్ల ద్వారా మైకుల ముంగట మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, లేకపోతే ఇంకా మిగతా చాలా ఉంటాయి, ఇంటి ముట్టడో, లేకపోయినట్లయితే ఇంకా వేరే డప్పు ద్వారానో, లేకపోయినట్లయితే అసెంబ్లీ ముట్టడో, మొన్నటి వరకు కూడా సమావేశాలు జరిగినాయి. సో అటువంటి కార్యాచరణను ఎందుకు మీరు ఎంపిక చేసుకోలేదు అన్నటువంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్పారు? ముఖ్యంగా మా పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ చిరంజీవి సారు, బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ జాక్ చైర్మన్ విశారదన్న, మా పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ మా బాలరాజు గౌడ అన్న గారు, వీళ్ళందరూ మాట్లాడుకుంటా ఉన్నాం. ఈ 2-3 రోజుల్లో మా కార్యాచరణ ప్రకటిస్తాం. ఎందుకంటే 47% అమలు చేస్తామని చెప్పి అమలు చేయకుండా ఈ మున్సిపల్ ఎన్నికల్లో పోతున్నారు. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీలో కూడా ఇదే యొక్క తతంగం కొనసాగిస్తారని తెలియజేస్తూ, దీన్ని ఏ విధంగా అయితే ఈ కుట్రలను భగ్నం చేసి వీళ్ళ యొక్క కుట్రలని ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు తెలియజేయడం కోసం ఖచ్చితంగా మేము బీసీ బస్సు యాత్ర పెట్టుకోవడం జరుగుతుంది. అదే విధంగా వీళ్ళ ఇంట్లో ముందు చావుటప్పు మోగించడమా, లేకపోతే వీళ్ళ ఇంట్లో ముందు కాష్టాలు పెట్టడమా, లేకపోతే వీళ్ళ యొక్క శవపేటికలు వేడిచి వీళ్ళ యొక్క శవయాత్రలు చేయడమా, ఏదో ఒకటి జరుగుతుంది. మేము ముఖ్యంగా ఒకటే చెప్తాను, బీసీ సంఘాలుగా, బీసీ పొలిటికల్ ఫ్రంట్ గా, ఇంటలెక్చువల్ మేము మాత్రం ఉద్యమం చేస్తున్నాం. మరి బీసీలో ఓట్లు వేసుకున్నటువంటి రెడ్డి ఎమ్మెల్యేలు, రెడ్డి ఎంపీలు ఒక్కడంటే ఒక్కడు కూడా మాట్లాడలేదు. ఇది బీసీలకు సిగ్గుచెట్టు. బీసీ ఓటర్లు ఆలోచించుకోవాలి, బీసీ ప్రజాప్రతినిధులు ఆలోచించుకోవాలి. బీసీ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా అనేక సంవత్సరాలుగా ఆ యొక్క కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలో బాంచగిరి చేస్తున్నటువంటి కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి. మిమ్మల్ని నాయకులను చేయరు వీళ్ళు. బీసీసీఎల్, ఎస్సీసీఎల్, ఎస్టీసీఎల్ పెట్టి మిమ్మల్ని సెల్లుల్లో బంధించడం జరుగుతుంది. బీసీలు రాజకీయంగా ఎదిగితే మాకు ప్రమాదం అని వాళ్ళకి తెలుసు.
కావున ఈ యొక్క 3 పార్టీలకు బుద్ధి చెప్పేటటువంటి సమయం ఆసనమైంది మిత్రులారా. మేము వస్తున్నాం మీకోసం. మీరు ఖచ్చితంగా చైతన్యం చేస్తాం. మీరందరూ ఒకటి కావండి. ఒకటై ఏ విధంగా అయితే సర్పంచ్ ఎన్నికల్లో మనం 52% గెలుచుకున్నాము, అదే విధంగా మున్సిపాలిటీలో కూడా 60% పైబడి గెలుచుకోవాలని తెలియజేస్తూ మేము బీసీ పొలిటికల్ ఫండ్ రాష్ట్ర కన్వీనర్ గా మీకు పిలిపిస్తామని తెలియజేస్తా ఉన్నాం.